ఛానల్. ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టులు వచ్చాయి. మీ మండలంలో మీ ఊళ్ళో స్కూల్లో ఈ ఉద్యోగాలు వస్తున్నాయి. దరఖాస్తు ఎలా పూర్తి చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ఈ ఉద్యోగం గురించి బేసిక్స్ అర్థం చేసుకుందామండి. సో నేను ఆల్రెడీ వీడియో చేశాను. సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో 2026-27 అకాడమిక్ ఇయర్ కోసం 2769 ప్రీ ప్రైమరీ సెక్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరయ్యాయి. ప్రతి సెక్షన్కు ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ఆయా నియమించాల్సి ఉంది. మొత్తం 5538 పోస్టులు. పెద్దపల్లి జిల్లాలో 48 పోస్టులు కన్ఫర్మ్ అయ్యాయి. సో జీతం విషయంలో ఇన్స్ట్రక్టర్కు నెలకు 8,000 రూపాయలు, ఆయాకు 6,000 రూపాయలు. సో ఇది 10 నెలలు మాత్రమే, అంటే అకాడమిక్ ఇయర్కు మాత్రమే. టెంపరీ పొజిషన్ అని గుర్తుంచుకోండి. ఇన్స్ట్రక్టర్ పోస్టుకు కనీసం ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. డిఈడి లేదా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ చదివి ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆయా పోస్టుకి కేవలం 7వ తరగతి పాస్ అయితే చాలు. వయసు 18 నుండి 44 సంవత్సరాలు. అంటే మనకి ఈ నెల అంటే జూన్ 2026 నాటికి ఉండాలి. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ విషయం, ఈ సెలక్షన్లో లోకల్ క్యాండిడేట్స్ కు ప్రియారిటీ ఉంటుంది. అదే హ్యాబిటేషన్ వాళ్లకు మొదట అవకాశం అన్నమాట. తర్వాత అదే గ్రామ పంచాయతీ, తర్వాత మండల్, తర్వాత డిస్టిక్. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. సో మీరు కనుక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే మీ డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయో నేను అక్కడ పీడిఎఫ్ ఇస్తాను, మీరు క్లియర్గా చూడొచ్చు. మన ఛానల్లో బయోలో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అలాగే ఇప్పుడు ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో క్లియర్గా చూడండి, స్కిప్ చేయకుండా. సో ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. పోస్ట్ అప్లైడ్ అని ఉంది కదా ఫామ్లో, అక్కడ మీరు అప్లై చేస్తున్న పోస్ట్ రాయాలి. ఇన్స్ట్రక్టర్ అవుతే ఇన్స్ట్రక్టర్ అని రాయండి, ఆయా అవుతే ఆయా అని రాయండి. 2 పోస్టులకు సపరేట్ ఫామ్స్ ఫిల్ చేయాలి. ఒకే ఫామ్ రెండింటికి పని చేయదు. ఇంకా పాఠశాల పేరు మరియు మండల్ పేరు క్లియర్గా రాయండి. ఇంకా పర్సనల్ డీటెయిల్స్ సెక్షన్లో ఫుల్ నేమ్ బ్లాక్ లెటర్స్లో రాయాలి, అంటే క్యాపిటల్ లెటర్స్లో ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ రాసి, అంటే జూన్ మనకి 1వ తేదీ 2026 నాటికి మీ ఏజ్ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేసి రాయండి. ఇంకా కమ్యూనిటీ అంటే మీరు ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ అని రాయండి. సబ్ క్యాస్ట్ కూడా రాయాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, కాకపోతే నో రాయండి. డిసబిలిటీ ఉంటే ఎస్ రాయండి, లేకపోతే నో రాయండి. ఆధార్ నెంబర్ తప్పకుండా తప్పులు లేకుండా రాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ టేబుల్స్లో మీరు చదివిన 7వ తరగతి నుండి హయ్యెస్ట్ క్వాలిఫికేషన్స్ వరకు అన్నీ ఫిల్ చేయండి. బోర్డు పేరు, పాస్ అయిన ఇయర్, టోటల్ మార్క్స్, మీకు వచ్చిన మార్క్స్ మరియు పర్సంటేజ్ రాయాలి. ఫామ్ యొక్క 2వ పేజీలో 1 నుండి 7 వరకు మీరు ఏ క్లాసులు ఎక్కడ చదివారో రాయాలి. అకాడమిక్ ఇయర్ చదివిన ప్లేస్, మండల్, డిస్ట్రిక్ట్ అన్నీ ఫిల్ చేయండి. అడ్రస్ సెక్షన్లో హౌస్ నెంబర్, హ్యాబిటేషన్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ మరియు కాంటాక్ట్ నెంబర్ రాయండి. చివరగా డేట్ మరియు ప్లేస్ రాసి సిగ్నేచర్ చేయాలి. ఫోటో పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి చెప్తాను. అప్లికేషన్తో పాటు తహసీల్దార్ నుండి తీసుకున్న రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అటాచ్ చేయాలి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ జిరాక్స్, కాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్ అన్నీ జత చేయండి. ఏదైనా మిస్ అయితే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో అప్లై ఎక్కడ చేయాలంటే ఆన్లైన్ కాదండి, ఆఫ్లైన్ మాత్రమే. మీ మండల్ ఎంఈఓ ఆఫీస్ లేదా సెలెక్ట్ అయిన పాఠశాల దగ్గర డైరెక్ట్లీ సబ్మిట్ చేయాలి. మీ జిల్లా లేదా మండలంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అక్కడ చెప్పిన లాస్ట్ డేట్ లోపు సబ్మిట్ చేయండి. సో ఈ జాబ్స్ కోసం ఎవరికైనా మనీ అడిగితే వారి మాటలు వినకండి. ఈ రిక్రూట్మెంట్లో ఎలాంటి ఫీ లేదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ఈ ఫుల్ డీటెయిల్స్, ఈ ఫామ్ మీకు క్లియర్గా కావాలంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లిస్ట్తో పాటు ఈ ఫామ్ కూడా నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, మీరు కూడా చూడొచ్చు. సో మీ మండలంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.